క్రిస్మస్ సందేశాలు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు 12:3. నక్షత్రము వెనుక ఉన్న రహస్యం ఏమిటి? యేసుక్రీస్తు జన్మించకముందు 1452 సంవత్సరాల క్రితమే ప్రవక్త బిలాము యేసుక్రీస్తు జననం గురించి ప్రవచించాడు. యాకోబు నుండి ఒక నక్షత్రం వచ్చినట్లు ప్రవక్త చెప్పాడు. ఈ విధంగా యేసుక్రీస్తును కనుగొనేందుకు తూర్పు జెరూసలేం నుంచి బెత్లెహేమునకు ఓ నక్షత్రం సహాయం చేసిన కారణంగా క్రిస్మస్ కాలంలో యేసును పూజించేవారు తమ ఇంటిపై స్టార్ని ఉంచుతారు. దీన్ని క్రిస్మస్ స్టార్ లేదా స్టార్ ఆఫ్ బెత్లెహేమ్గా పిలుస్తారు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను యేసుక్రీస్తు వైపు తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రము వెలుగుకు సూచన. వెలుగులో నడిచేవారు దేవుని సంబంధులు, చీకటిలో నడిచేవారు అపవాది సంబంధులు. నక్షత్రము తూర్పు దేశపు జనులకు త్రోవ చూపింది. అలాగే మనము కూడా దేవుని వెలుగులో నడిస్తే పరలోక రాజ్యం వైపు నడుస్తాము. నక్షత్రము ఎలా అయితే వెలుగునిస్తుందో క్రైస్తవులు చీకటిలో పాపంలో ఉన్న ప్రజలకు తమ జీవితాల ద్వారా వెలుగును చూపించాలి. నక్షత్రము ఎలాగైతే ప్రకాశిస్తుందో క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని ఇతరులకు చూపించి వారు ప్రకాశించేటట్లు చేయాలి. క్రైస్తవులు సువార్త విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. సువార్త ద్వారా పాపంలో, శాపంలో, ఇబ్బందుల్లో, వేదనల్లో, సమస్యల్లో ఉన్న అనేక మంది జీవితాల్లో వెలుగును తీసుకురావాలి. నక్షత్రము వలె మనము కూడా ఇతరులకు వెలుగుగా ఉండాలంటే మన ప్రవర్తన విషయంలో, సాక్ష్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చర్చిలో ఎలా ఉన్నామో, మనం ఉంటున్న ప్రదేశంలో ఎలా ఉంటున్నామో మనలను మనం ప్రశ్నించుకోవాలి. ప్రజలు మన ప్రవర్తనను గమనిస్తారు. వెలుగు సంబంధమైన వాటి మీదే మనము దృష్టి పెట్టాలి. చీకటి సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. సాతాను అతని అనుచరులు మనం వెలుగులో నడవకుండా చీకటిలో నడిచేటట్లు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. తస్మాత్ జాగ్రత్త.